దినమున నువ్వు రోగములతో పీడించబడుతూ ఉండవచ్చు. ఈ దినమున నీకు ఎటు వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో నీకు తెలియకపోయి ఉండవచ్చు. అయితే దేవుడు ఈ సంవత్సరమున నీకు ఆశ్రయం కల్పించబోతున్నాడు, రక్షణ కల్పించబోతున్నాడు, సమాధానమును కలుగ చేయబోతున్నాడు, శత్రువుల చేతుల నుండి విడిపించబోతున్నాడు, సమస్త దుర్నీతి నుండి విడిపించబోతున్నాడు. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మాటగా నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములను నువ్వు చూడబోతున్నావు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యములు, నూతనమైనటువంటి జీవితమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇన్ని సంవత్సరములు నువ్వు జీవించినది ఒక ఎత్తు అయితే, ఇక ఇది మొదలుకొని నువ్వు జీవించబోతున్నది ఇంకొక మార్గముగా ఉండబోతున్నది. అది శ్రేష్టమైన మార్గముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యెషయా గ్రంథము 40:31 మనం చూసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా.